పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎక్కువ మసాలా లేకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా టేస్టీగా ఫిష్ ఫ్రై చేసుకోండి. ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారా అంత బాగా నచ్చుద్ది. ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఒక బౌల్లో టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. మేము మీడియంగా స్పైసీగా తింటాం కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మకాయల సంవత్సరం అంతా ఎలా నిల్వ చేసుకోవాలన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. అన్ని కలిసే విధంగా ఇలా పేస్ట్గా అయినాక ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న నేను 1/2 కేజీ కొరమైన చేపలు తీసుకుంటున్నా. మీరు ఏ చేపలైనా తీసుకోవచ్చు. శుభ్రం కడిగి ఉంచుకున్న చేపలను వేసుకొని ఈ పేస్ట్ అంతా చేపలకి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నార్మల్ చేపలతో పోల్చుకుంటే ఈ చేపల రేటు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇవి లైవ్ గానే ఉంటాయి. ఫ్రై చేసుకోవటానికి కూడా ఇలా పీసుల్ని సన్నగా కట్ చేసుకుని తీసుకుంటే ఫ్రై బాగా అవుతుంది. ఇలా అంతా ఉప్పు కారం ఈ పేస్ట్ అంతా బాగా పట్టేలాగా ఈ విధంగా చేపలకు పట్టించి టైం ఉంటే ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. చేపల్ని ఎంత మ్యారినేషన్ చేసుకుంటే అంత బాగుంటది. నేనైతే 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వీటిని మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై అని చేసుకోవచ్చు. ఫ్రై చేసేటప్పుడు ఇంకొకసారి కూడా బాగా కలుపుకోండి. అప్పుడు మసాలా అంతా బాగా కలుస్తుంది. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నా. షాలో ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఒక ఇనుప పెంకు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, ఒకేసారి కొద్ది కొద్దిగా అవసరానికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇందులో నేను ఒక 4 పీసెస్ అయితే మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయినాక చేపల్ని తిప్పి తీసుకోవాలి. చేపల్ని తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి, లేకపోతే ముక్కలుగా అవుతాయి. ఒకవైపు ఫ్రై అయినాక ఇంకొక వైపు కూడా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తే ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. డీప్ ఫ్రై చేసిన పీసెస్ లాగా క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా బాగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల్ని వెంటనే ప్లేట్లో కూడా తీసుకోకూడదు. ప్లేట్లోకి తీసే ముందు చేపల్ని ఇలా సైడ్ గా తీసుకొని 1 మినిట్స్ అలా ఉంచితే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా సైడ్ కు వచ్చేస్తుంది. ఈ విధంగా సైడ్ కు తీసినాక ఆమెన చేపల్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్ని చేపలని కూడా ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఆయిల్ తోటి క్రిస్పీ అయిన చేపలు రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. క్రిస్పీ చేపల ఫ్రై రెడీ. చేపల్లో ఒమేగా ఫ్యాట్ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా చేపలని తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలా హెల్తీగా చేపల ఫ్రై చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సర్వ్ చేసే ముందు కాస్త ఇలా ఆనియన్స్ ని ఇలా రౌండ్ గా కట్ చేసిస్తే నంచుకుంటుంటే చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర తోటి గార్నిష్ చేసిన. మీకు కావాలంటే కాస్త లైట్ గా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నేనైతే పిండట్లేదు. ఎంతో టేస్ట్ అయిన క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.